హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ నుంచి భారతదేశపు నైసర్గిక స్వరూపాల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. భారతదేశపు నైసర్గిక స్వరూపాల్లో భారతదేశంలో 4 ప్రధానమైనటువంటి నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి. హిమాలయన్ వ్యవస్థ, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం, దీన్నే బృహత్ మైదానం అని అంటామని. 3వది ద్వీపకల్ప పీఠభూమి, 4వది తీర మైదానాలు. మనం ప్రీవియస్ హిమాలయన్ వ్యవస్థను గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం, బృహత్ మైదానం గురించి కూడా మనం తెలుసుకుందాం. మరి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద్వీపకల్ప పీఠభూమిని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ద్వీపకల్ప పీఠభూమిని మనం చూసినప్పుడు మనకు ద్వీపకల్ప పీఠభూమి అనే నైసర్గిక స్వరూపము మిగిలిన 3 నైసర్గిక స్వరూపాలు, భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన 3 నైసర్గిక స్వరూపాలు ఏవేవి? హిమాలయన్ వ్యవస్థ, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానము, తీర మైదానాలు. వీటికంటే వయసులో చాలా పెద్దది, అట్ ద సేమ్ టైం విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది. వయసులో చాలా పెద్దది అంటున్నాం అంటే మనకు ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటిది వయసులో చాలా పెద్దది. 650 మిలియన్ సంవత్సరాల క్రితం, 650 మిలియన్ సంవత్సరాల క్రితము ప్రీ కేంబ్రియన్ కాలములో గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడింది. ఇది కఠినమైనటువంటి అగ్నిశిలల చేత, అదేవిధంగా రూపాంతర ప్రాప్తి శిలల చేత ఏర్పడడం వలన ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగిలిన 3 నైసర్గిక స్వరూపాలతో పోల్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎర్త్క్వేక్, భూకంపాలు వచ్చేటటువంటి ప్రమాదాలు అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటాయి. ఇక రెండవది ఏమన్నాము? మిగిలిన 3 నైసర్గిక స్వరూపాల కంటే విస్తీర్ణంలో పెద్దది అంటున్నాం. మొత్తం మన భారతదేశపు టోటల్ విస్తీర్ణం ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది భారతదేశం. సో ఇందులో దాదాపుగా సగభాగము 16 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎంత? 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండి పీఠభూమి కాబట్టి 600 నుంచి 900 మీటర్ల యావరేజ్ హైట్ను కలిగి ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటిది. ఇక నేను ఎప్పుడైనా కానీ జియోగ్రఫీని నేను చెప్తున్నా చూడండి, మనము అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు సబ్జెక్ట్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు, రెండు డిఫరెంట్. మన అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకుంటే మనకు అకాడమిక్ ఇయర్ పాస్ అయిపోవచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి మనకు ఎగ్జామినర్ బిట్టిస్తారనేది మనకు తెలియదు. కాబట్టి జియోగ్రఫీని ఎప్పుడు కూడా మనము మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. జియోగ్రఫీని ఎప్పుడు కూడా మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మనకు ఎక్కువ రోజులు మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ మనము ఎలాగైతే ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం, బృహత్ మైదానం గురించి తెలుసుకున్న మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా అర్థమయ్యే భాషలో. సో ఈరోజు కూడా ద్వీపకల్ప పీఠభూమిని మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాము. మీకు ఇంకా ఎప్పటికైనా గుర్తుండిపోతుంది ఇది. సో ఫస్ట్ మనం చూసినప్పుడు ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటిది మనకు చూడండి ఏ విధంగా ఉంది. తిరగబడినటువంటి ట్రయాంగిల్, రివర్స్లో ఉన్నటువంటి ట్రయాంగిల్, తిరగబడినటువంటి త్రిభుజాకారంలో ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి అనేటటువంటిది. ఈ తిరగబడినటువంటి త్రిభుజాకారంలో ఉండి దీనికి సరిహద్దులుగా ఒకసారి చూసినప్పుడు ఉత్తరాన ఢిల్లీ ఉన్నతి లేదా బుండీ కొండలు అని అంటారు. ఢిల్లీ ఉన్నతి లేదా బుండీ కొండలు, దక్షిణాన కార్డుమామ్ కొండలను, తూర్పున రాజ్మహల్ కొండలను, పడమర గిర్ కొండలను సరిహద్దులుగా కలిగి ఉంది. ఉత్తరాన ఢిల్లీ ఉన్నతి, దక్షిణాన కార్డుమామ్ కొండలు, తూర్పున రాజ్మహల్ కొండలు, పడమర గిర్ కొండలు. ఇక వాయువ్యంగా ఆరావళి పర్వతాలను, ఈశాన్యంగా షిల్లాంగ్ లేదా మేఘాలయ పీఠభూమిని,
నైరుతిలో పశ్చిమ కనుమలను, మరోసారి వాయువ్యంలో వచ్చేసి ఆరావళి పర్వతాలు, ఈశాన్యం వచ్చేసి షిల్లాంగ్ లేదా మేఘాలయ పీఠభూమి, నైరుతి వచ్చేసి పశ్చిమ కనుమలు, ఇక ఆగ్నేయంగా వచ్చేసి తూర్పు కనుమలు. సో వీటిని సరిహద్దులుగా కలిగి ఉంది. ఇంకా సింపుల్గా మనము మొత్తం ఇక్కడ వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమిలో ప్రతి టాపిక్ ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క నర్మదా నది ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ నర్మదా నది అనేటటువంటిది ఏ నది? నర్మదా నది అనేటటువంటిది ఒక ద్వీపకల్ప పీఠభూమిని, నర్మదా నది ద్వీపకల్ప పీఠభూమిని రెండు అసమాన భాగాలుగా విడదీస్తుంది. సమాన భాగాలుగా, రెండు అసమాన భాగాలుగా విడదీస్తుంది. నర్మదా నదికి ఉత్తరాన పై భాగాన ఉన్నటువంటి ఈ యొక్క పీఠభూమి భాగాన్ని కేంద్ర ఉన్నత భూభాగము, సెంట్రల్ అప్లాండ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కేంద్ర ఉన్నత భూభాగం, సెంట్రల్ అప్లాండ్ అని. దక్షిణాన ఉన్నటువంటి దాన్ని, అంటే కింది వైపున ఉన్నటువంటి దాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తాము. చూడండి, పైననేమో కేంద్ర ఉన్నత భూభాగము, సెంట్రల్ అప్లాండ్, కింద ఉన్నటువంటి దాన్ని, దక్షిణంగా ఉన్నటువంటి దాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తాము. సో మనకు సింపుల్గా చెప్పాలంటే ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటి? ఈ యొక్క కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటి భూస్వరూపాలు ఏమిటి, దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి భూస్వరూపాలు ఏమిటి, వాటి గురించి చదివితే మనకు సరిపోతుంది. సో అందుకే మనకు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఏ భూస్వరూపాలు అనేది మ్యాప్లోనే మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనకు ఆరావళి పర్వతాలు. చూడండి, ఆరావళి పర్వతాలు ఈ విధంగా రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు ఆరావళి పర్వతాలు అనేటువంటివి ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమికి మనకి ఈ భాగంలో, వాయువ్య భాగంలో ఉండే ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు నర్మదా నదికి ఉత్తరం వైపున ఈ కేంద్ర ఉన్నత భూభాగంకి దక్షిణ బార్డరుగా, నర్మదా నదికి ఉత్తరం వైపున కన్ఫ్యూజ్ కావద్దండి, నర్మదా నదికి ఉత్తరం వైపున కేంద్ర ఉన్నత భూభాగము, సెంట్రల్ అప్లాండ్కి దక్షిణంగా, అంటే పైన ఉన్నటువంటి భూభాగం దక్షిణంగా సరిహద్దుగా ఉండేటువంటి వింధ్య పర్వతాలు, భారతదేశంలో మధ్యగా ఉంటాయి వింధ్య పర్వతాలు. సో వింధ్య పర్వతాలు, సో ఇక్కడ వచ్చేసి ఆరావళి పర్వతాలు, ఇవేంటి? కేంద్ర ఉన్నత భూభాగంలో ఉండేటటువంటి భూస్వరూపాలు, ప్రధాన భూస్వరూపాలు ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు. తర్వాత మాల్వా పీఠభూమి, ఏది? మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, మేఘాలయ లేదా షిల్లాంగ్ పీఠభూమి, మేఘాలయ లేదా షిల్లాంగ్ పీఠభూమి. ఇవి మనకు ఈ యొక్క నర్మదా నదికి ఉత్తరం వైపున ఉన్నటువంటి కేంద్ర ఉన్నత భూభాగంలో ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, షిల్లాంగ్ లేదా మేఘాలయ పీఠభూమి. మరి దక్షిణ వైపున ఉన్నటువంటి మాట మనం చూసినప్పుడు సింపుల్గా దక్షిణ వైపున మనకు ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల పేరు మీదగానే ఉంటుంది పీఠభూమి. చూడు, ఫస్ట్ మనకు నర్మదా నది ఉత్తరం వైపున వింధ్య పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో, నర్మదా నదికి దక్షిణం వైపున, నర్మదా నదికి దక్షిణాన్ని, నర్మదా నది వచ్చేసి ఇవి రెండింటిని విడదీస్తుంది సాత్పుర పర్వతాలు. సో దక్కన్ పీఠభూమి, దక్షిణ భాగంలో దక్కన్ పీఠభూమిలో ఫస్ట్ మనం చెప్పుకునే సాత్పుర పర్వతాలు. సాత్పుర పర్వతాల తర్వాత చూడండి మహారాష్ట్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, ఛత్తీస్గఢ్ పీఠభూమి మనం ఛత్తీస్గఢ్ మైదానము, ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి ఏకైక మైదానము ఛత్తీస్గఢ్ మైదానము. మన గంగా మైదానం చూసినాం, బ్రహ్మపుత్ర మైదానం చూసినాం, సింధు మైదానం చూసినాం. మనకు మైదానం అనేది మామూలుగా మనకి ఎక్కడ ఉంటుంది? నదులకు ఆనుకొని, తీర ప్రాంతాలను ఆనుకొని మనకు మైదాన ప్రాంతం అనేటువంటి ఉంటుంది. కానీ ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి ఏకైక మైదానము ఛత్తీస్గఢ్ మైదానము. తర్వాత ఒరిస్సా మహానది పరివాహక ప్రాంతము, తెలంగాణ పీఠభూమి కిందికి వస్తుంది. మనకి రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం, కర్నూలు, నంద్యాల, అనంతపూరు, కడప, ఇది కూడా మనకు ఈ తెలంగాణ పీఠభూమి భూభాగం కిందకే రావడం జరుగుతుంది. తర్వాత తమిళనాడు ఉన్నత భూభాగము. సో ఇవి
మనకు ద్వీపకల్ప పీఠభూములు మనం చదవబోయే సింపుల్ టాపిక్స్. ఈ విధంగా మనం మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినామంటే ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? రాజస్థాన్ ఇక్కడ ఉన్నాయి. వింధ్య పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? నర్మదా నది మనకు భారతదేశం మధ్య గుండా ప్రవహిస్తుంది. నర్మదా నదికి ఉత్తరం వైపున వింధ్య పర్వతాలు, నర్మదా నదికి దక్షిణ వైపున సాత్పుర పర్వతాలు. మాల్వా పీఠభూమి, చోటనాగపూర్ పీఠభూమి, మహారాష్ట్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, ఛత్తీస్గఢ్ మైదానము, ఒరిస్సా పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, తమిళనాడు ఉన్నత భూభాగం. సో ఇప్పుడు 1 by 1 ఈ టాపిక్ గురించి మనము 1 by 1 చదువుదాం. సో నెక్స్ట్ మరి ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి నర్మదా నది, భారతదేశం మధ్య గుండా ప్రవహించే నర్మదా నది 2 భాగాలుగా విడదీస్తుంది. ఉత్తరం వైపు అంటే పై భాగము, కింది వైపు దక్షిణ భాగం. పైన ఉన్నదాన్ని మనం ఏమంటున్నాము? కేంద్ర ఉన్నత భూభాగము. కేంద్ర ఉన్నత భూభాగము అని చెప్పుకున్నాం. ఈ కేంద్ర ఉన్నత భూభాగంలోనే మనకు 5 రకాల భూస్వరూపాలు ప్రధానమైన మిగిలిన కూడా ఉన్నాయి. ప్రధానంగా 5 రకాల భూస్వరూపాలు ఉన్నాయి. అవి ఏంటేంటివి? ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, మాల్వా పీఠభూమి, చోటనాగపూర్ పీఠభూమి, షిల్లాంగ్, మేఘాలయ పీఠభూమి అని 5 ప్రధానమైన భూస్వరూపాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జియోగ్రఫీ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. మ్యాప్లో మనం వేసుకున్నాము. కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్న పర్వతాలు ఏంటి? ఆరావళి పర్వతాలు ఉన్నాయి, వింధ్య పర్వతాలు ఉన్నాయి. సో వీటిని 2 పక్కన రాసుకున్నప్పుడు మనకు ఈజీగా గుర్తుంటుంది. పీఠభూములను పక్కన రాసుకుందాం, పర్వతాలను పక్కన రాసుకుందాం. ఫస్ట్ ఆరావళి పర్వతాలు అనేటటువంటివి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి అవశిష్ట పర్వతాలు. ఇవి రూపాంతర ప్రాప్తి శిలల చేత ఏర్పడినటువంటి పర్వతాలు. అదే మనకు వింధ్య పర్వతాలను మనం తీసుకుంటే, వింధ్య పర్వతాలు అనేటటువంటివి ఖండ పర్వత రకానికి చెందినటువంటి పర్వతాలు. ఇవి మనకు క్వార్జ్ అండ్ ఇసుక రాళ్ళ చేత ఏర్పడినటువంటి పర్వతాలు. నెక్స్ట్ అసలు మనకు ఆరావళి పర్వతాలు ఎక్కడ వ్యాపించి ఉన్నాయి? ఇంతకుముందు మనము మ్యాప్లో నీట్గా ఇలాగ అనుకున్నాం, మ్యాప్లో ఇలాగ ఉన్నాయని చెప్పాం. ఆరావళి పర్వతాల్ని మనకు భారతదేశానికి వాయువ్యంగా ఈ రాజస్థాన్ ఏరియాలో చేసుకున్నాం. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఆరావళి పర్వతాలు అనేటటువంటివి గుజరాత్, ఇక్కడ గుజరాత్లోని పాలంపూర్ అనే ప్రాంతం నుంచి రాజస్థాన్, హర్యానా మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు, ఎక్కడి వరకు? దక్షిణ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి ఈ యొక్క ఆరావళి పర్వతాలు. గుజరాత్లోని పాలంపూర్ అనే ప్రాంతం నుంచి రాజస్థాన్, హర్యానా మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. మరి వింధ్య పర్వతాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? వింధ్య పర్వత స్ట్రక్చర్ కొంచెం ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది, కొంచెం ఈ విధంగా ఉంటుంది. వింధ్య పర్వతాలను మనం చూసినప్పుడు గుజరాత్లోని జోబార్ అనే ప్రాంతం నుండి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్లోని ససరాం వరకు విస్తరించి ఉన్నాయి. అయితే వీటిని ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. గుజరాత్ అంటే పశ్చిమ ప్రాంతం, గుజరాత్లో వీటిని సాత్మలా కొండలు అని, అది మీ మధ్యప్రదేశ్ మధ్య భాగంలో వీటిని సాంచీ కొండలు అని, పన్నా కొండలు అని. ఇక బీహార్ ఇటువైపు తూర్పు ప్రాంతంలో బీహార్ వైపు మనం చూసుకున్నట్లయితే కనుక కైమూరు శ్రేణులు అని ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. మనకు మెయిన్గా ఈ యొక్క పర్వతాలను మనం తీసుకున్నప్పుడు, పర్వతాల గురించి మనం చదివేటప్పుడు మనకు ప్రధానంగా కొన్ని పాయింట్లు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి, కొన్ని ప్రధానమైన పాయింట్లు ఉంటాయి.
అసలు పర్వత శిఖరాల్లో ఎత్తైనటువంటి పర్వతాలు ఏమిటి? ఎత్తైనటువంటి పర్వతాలు ఏమిటి? రెండు ఒకసారి రాసుకుందాంలే. ఎత్తైనటువంటి పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు, అక్కడ ఉండేటువంటి కనుమలు, అక్కడ ఉండే ప్రధానమైన పార్కులు, అక్కడ ఉన్నటువంటివి వేసవి విడిది కేంద్రాలు. ఈ ప్రధానమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక పర్వత శిఖరాల గురించి మనం చదివేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలు ఏమిటి, కనుమలు ఏమిటి, అక్కడ పార్కులు ఏమిటి, తర్వాత వేసవి విడిది కేంద్రాలు ఏమిటి. సో ఫస్ట్ మనకు ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాల్లో ప్రధానమైనటువంటి ఎత్తైనటువంటి పర్వతాలు ఏమిటి అని చూసినప్పుడు ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వత శిఖరము వచ్చేసి గిర్ శిఖరము. ఎత్తైన పర్వత శిఖరము గిర్ శిఖరము. రెండవది సర్ లేదా సరోహి శిఖరము. నెంబర్ 1 గిర్ శిఖరము, గురు శిఖరం అని కూడా అంటారు. గిర్ శిఖరము. రెండవది వచ్చేసి సర్ లేదా సరోహి శిఖరము. సర్ లేదా సరోహి శిఖరము. ఇక ఇక్కడ ఉన్నటువంటి కనుమలు ఏమిటి? కనుమలు ఏమిటి? హల్దీ ఘాట్ కనుమ. మనం హిస్టరీలో చదువుతాం హల్దీ ఘాట్ యుద్ధం అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మన టాపిక్ గురించి చెప్పినట్టే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. హల్దీ ఘాట్ అని అంటాం. సో హల్దీ ఘాట్ కనుమ, హల్దీ ఘాట్ కనుమ, బార్ ఘాట్, పిప్లీ ఘాట్, ఘోరన్ ఘాట్, ఇటువంటి కనుమలు అనేటువంటివి ఉన్నాయి. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు పర్వతాలను తీసుకున్నప్పుడు గురు శిఖరము, సరోహి శిఖరము. కనుమలు వచ్చేసి హల్దీ ఘాట్, బార్ ఘాట్, పిప్లీ ఘాట్ అండ్ ఘోరన్ ఘాట్. ఇక పార్కులను మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పార్కులు, ఇంపార్టెంట్ పార్కులు మనం ఎస్కే అని కోడ్ పెట్టుకున్నామంటే కన్నా మొదటిది ఇది కోడ్ ఎస్కే అనేటటువంటిది కోడ్. ఎస్కే అని పెట్టుకోండి. ఎస్ అంటే సరిస్కా నేషనల్ పార్క్. ఎస్ అంటే సరిస్కా నేషనల్ పార్క్. కే అంటే కన్నా కంబాల్ఘర్ నేషనల్ పార్క్. చూడండి సింపుల్గా ఏం లేదు, ఒక చిన్న పేపర్ తీసుకోండి, ఈ టాపిక్ రాసుకునేటప్పుడు రెండు పక్కన రాసుకొని 3 పాయింట్లు అన్నీ గుర్తుండిపోతాయి. కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. పర్వతాలు అంటే గురు శిఖరము, సరోహి శిఖరము. కనుమలు అంటే ఏమిటి? హల్దీ ఘాట్ కనుమ, బార్ ఘాట్ కనుమ, పిప్లీ ఘాట్ కనుమ, తర్వాత ఘోరన్ ఘాట్ కనుమ. పార్కులు అంటే ఏంటివి? సరిస్కా నేషనల్ పార్కు, కంబాల్ఘర్ నేషనల్ పార్క్. వాడు ఇస్తాడు సరిస్కా నేషనల్ పార్క్ ఏ పర్వత శిఖరాలలో ఉంది అని. ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, అజంతా కొండలు అంటాడు. తెలిసిన అనుకో సింపుల్ 3 పాయింట్లలో సరిస్కా నేషనల్ పార్క్, ఆరావళి పర్వతాలు వెంటనే టిక్ పెట్టేయచ్చు. ఇక వేసవి విడిది కేంద్రం, వెరీ ఇంపార్టెంట్. వేసవి విడిది కేంద్రం రాజస్థాన్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలోనే ఎక్కువ విస్తరించి ఉన్నాయి కాబట్టి రాజస్థాన్లో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది కేంద్రం, రాజస్థాన్లో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది కేంద్రం మౌంట్ అబూ. ఏది? మౌంట్ అబూ. ఇక్కడే మనకు మౌంట్ అబూ ప్రాంతంలోనే ప్రముఖ జైన దేవాలయమైనటువంటి దిల్వారా దేవాలయము, ప్రముఖ దేవాలయం అంటే దిల్వారా దేవాలయము విస్తరించి ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే. ఇక్కడ ఉన్న పర్వతాలు ఏమిటి, కనుమలు ఏమిటి, పార్కులు ఏమిటి, వేసవి విడిది కేంద్రాలు ఏమిటి. ఫస్ట్ మనకు వింధ్య పర్వతాలలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు పావు ఘాట్ శిఖరము, సద్భవన శిఖరము. పావు ఘాట్ శిఖరము, సద్భవన శిఖరము. కనుమలు మనం తీసుకున్నప్పుడు పన్నా కనుమలు, పన్నా కనుమ. ఇక పార్కులను మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బీపీ అని రాసుకోండి. బీపీ పార్క్. ఇక్కడ ఎస్కే పార్క్, అక్కడ బీపీ పార్క్. బీపీ అంటే ఎందుకన్నా బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. పి అంటే కన్నా పన్నా బయోస్పియర్. ఈ క్రింది వాటిలో పన్నా బయోస్పియర్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, పశ్చిమ కనుమలు. సో ఎక్కడుంది? ఏ పర్వత శిఖరాల్లో ఉంది? పన్నా బయోస్పియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? వింధ్య పర్వతాలు. తర్వాత వేసవి విడిది కేంద్రం. వేసవి విడిది కేంద్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రధానమైన వేసవి విడిది కేంద్రం వచ్చేసి బాంధవ్ఘర్. బాంధవ్ఘర్ అనేటువంటి ప్రధానమైన, అక్కడే మనకు పార్కు ఉంది. బాంధవ్ఘర్ అనేది వేసవి విడిది కేంద్రము కూడా.
అంతేకాకుండా వింధ్య పర్వతాలలో ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ఈ యొక్క బింబెట్క్ అనే గుహలు ఉన్నాయి. బింబెట్క్ అంటారు. బింబెట్క్ అనేటువంటి గుహలు ఉన్నాయి. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు ఫస్ట్ ఏం చెప్పుకున్నా, ఫస్ట్ ఇవి చెప్పుకుందాం. అత్యంత పురాతనమైనటువంటి అవశిష్ట పర్వతాలు రూపాంతర ప్రాప్శిలలు, ఖండ పర్వత రకానికి చెందిన పర్వతాలు. వీటి ద్వారా క్వార్జ్ మరియు ఇస్కరాల ద్వారా ఎక్కడెక్కడ వ్యాపించినాయి? గుజరాత్, రాజస్థాన్, హర్యానా, దక్షిణ ఢిల్లీ. ఇవి గుజరాత్, మధ్యప్రదేశ్, బీహారు. ఏమేమి ఉన్నాయి? ఇంపార్టెంట్ పర్వతాలు, కనుమలు, పార్కులు, వేసవి విడిది కేంద్రాలు. బట్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దీనికి ఇంపార్టెంట్. ఆరావళి పర్వతాలలో K3 వెరీ వెరీ చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్టు. ఆరావళి పర్వతాలు K3 రాగి గనులకు ప్రసిద్ధి. ఆరావళి పర్వతాల్లో K3 రాగి గనులు ఉన్నాయి. వింధ్య పర్వతాల్లోని ఒక పన్నా కొండలు అనేటటువంటివి వజ్రపు గనులకు ప్రసిద్ధి. ఆరావళి పర్వతాల్లోని K3 రాగి గనులు ఉన్నాయి. వింధ్య పర్వతాల్లోని పన్నా కొండలు వజ్రపు గనులకు ప్రసిద్ధి. అయిపోయి సింపుల్గా ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, 3 పాయింట్లు. ఏ రకానికి చెందినవి, ఎక్కడికి వ్యాపించి ఉన్నాయి, అక్కడ మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమిటి? పర్వతాలు, కనుమలు, పార్కులు, వేసవి విడిది కేంద్రాలు. ఈ విధంగా ఒక చార్ట్ మాదిరి ప్రిపేర్ చేసుకుంటే ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు ఎప్పటికి గుర్తుంటాయి. అలా మనం మ్యాపింగ్లో ఇంతకుముందు చూసిన మ్యాప్లు ఎక్కడ ఉన్నాయి అనేది చాలు, ఇంకా చదవాల్సిన అవసరం లేదు. వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు నువ్వు ఎప్పుడు నోట్బుక్ తీసి చూసినా కానీ నీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకు కేంద్ర ఉన్నత భూభాగంలో మిగిలిన భూస్వరూపాలు ఏమిటి? మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, షిల్లాంగర్ మేఘాలయ పీఠభూమి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనము ఈ కేంద్ర ఉన్నత భూభాగం, నర్మదా నదికి ఉత్తరం వైపున ఉన్నటువంటి కేంద్ర ఉన్నత భూభాగం, సెంట్రల్ అప్లైన్లో ఉన్నటువంటి పీఠభూములు, ప్రధానమైన పీఠభూములు ఏంటివి? మాల్వా పీఠభూమి ఒకటి, ఛోటా నాగపూర్ పీఠభూమి ఒకటి, షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి ఒకటి. ప్రధానమైన పీఠభూములు మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, షిల్లాంగర్ మేఘాలయ పీఠభూమి. వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు ఉత్తరం వైపున, నర్మదా నదికి ఉత్తరం వైపున ఉన్నటువంటి కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఆరావళి పర్వతాలు అయిపోయినాయి, తర్వాత వింధ్య పర్వతాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం పీఠభూముల గురించి చూద్దాం. మాల్వా పీఠభూమి అనేటటువంటిది పర్వతపాద రకానికి చెందినటువంటి పీఠభూమి. మాల్వా పీఠభూమి అనేటువంటిది పర్వతపాద రకానికి చెందినటువంటి పీఠభూమి. మాల్వా పీఠభూమి పర్వతపాద పీఠభూమి. మాల్వా పీఠభూమి పర్వతపాద పీఠభూమి. మాల్వా పీఠభూమి స్ట్రక్చర్ మనం చూసినప్పుడు ఇది ఒక త్రిభుజాకారముగా ఉంటుంది. మాల్వా పీఠభూమి అనేటువంటిది మధ్యప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంది. మాల్వా పీఠభూమి అనేటువంటిది మనకు మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంది. దీనికి మాల్వా పీఠభూమికి ఒక పశ్చిమ వైపున ఆరావళి పర్వతాలు, తూర్పు వైపున బుందేల్ఖండ్ పీఠభూమి, దక్షిణం వైపున వింధ్య పర్వతాలు అనేవి సరిహద్దులుగా ఉన్నాయి. మాల్వా పీఠభూమి పర్వతపాద పీఠభూమి. మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంది. దీనికి పశ్చిమ వైపున ఆరావళి పర్వతాలు, తూర్పు వైపున బుందేల్ఖండ్ పీఠభూమి, దక్షిణం వైపున వింధ్య పర్వతాలు అనేటటువంటివి సరిహద్దులుగా విస్తరించి ఉన్నాయి. ఇక ఈ యొక్క పీఠభూమిలో ప్రవహించే ప్రధానమైనటువంటి నదులు చంబల్, బేట్వా, పర్బతి మరియు మహీ నదులు. చంబల్, బేట్వా, పర్బతి, మహీ అనేటువంటి నదులు ప్రధానంగా ప్రవహించేటటువంటి నదులు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, మాల్వా పీఠభూమిలో
చంబల్ లోయ. చంబల్ నది క్రమక్షయం వలన ఏర్పడినటువంటి లోయ చంబల్ లోయ. ఈ చంబల్ లోయలో ఉన్నటువంటి మనకు బ్యాడ్ ల్యాండ్స్ ఏమంటారు? బ్యాడ్ ల్యాండ్స్, కందర భూములు అని పిలుస్తాం. చంబల్ లోయలో ఉన్నటువంటి బ్యాడ్ ల్యాండ్స్, కందర భూములు. మనం ఇంతకుముందు గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం టాపిక్లు కూడా చెప్పుకున్నాం. యమునా నది లోయలో ఉండే కూడా మనకు బ్యాడ్ ల్యాండ్స్, కందర భూములు. మనకు బ్యాడ్ ల్యాండ్స్, కందర భూములు అనేటువంటి రెండు నదీ లోయల్లో ఏర్పడి ఉన్నాయి. ఒకటి యమునా నది లోయ, రెండవది వచ్చేసి చంబల్ లోయ. సో ఇది మనకు మాల్వా పీఠభూమిని గురించి. ఇక ఛోటా నాగపూర్ పీఠభూమి. ఛోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. రూర్ ఆఫ్ ఇండియా. ఇది ఛోటా నాగపూర్ పీఠభూమి అనేటటువంటిది ఏ విధంగా అంటే కన్నా భారతదేశపు ఖనిజ హృదయ భూభాగము అని అంటారు. ఖనిజ హృదయ భూమి అని పిలుస్తారు. అంటే ఖనిజ హృదయ భూమి అంటే ఏంటంటే కన్నా ఖనిజ వనరులకు ప్రసిద్ధి. ఛోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఖనిజ వనరులకు ప్రసిద్ధి. ఈ యొక్క అనేక ఖనిజ వనరులు కలిగినటువంటిది ఛోటా నాగపూర్ పీఠభూమి. ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఈ విధంగా ఉంటుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఎప్పుడేం చెప్తున్నా చూడండి, జియోగ్రఫీని మనం చదివేటప్పుడు కనీసం మినిమము ఇండియా మ్యాప్ మీద ఆ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు, స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కనీస అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి. మనము ఈ యొక్క ఇండియన్ జియోగ్రఫీ గురించి మనం చదివేటప్పుడు కనీసం ఇండియా మ్యాప్ మీద లడాక్ ఎక్కడ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్ ఏ ప్రాంతంలో ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఏ ప్రాంతంలో, జార్ఖండ్ ఏ ప్రాంతంలో ఉంటుంది, కేరళ, గోవా, మహారాష్ట్ర, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కనీసం మినిమము కొంచెం అవగాహన ఉండాలి. సో ఛోటా నాగపూర్ పీఠభూమి. సో ఛోటా నాగపూర్ పీఠభూమి అనేటటువంటిది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులుగా విస్తరించి ఉంటుంది ఛోటా నాగపూర్ పీఠభూమి అనేటటువంటిది. సో ఈ పీఠభూమిలో ప్రవహించే ప్రధానమైన నదులు దక్షిణ కోయల్, తర్వాత సువర్ణరేఖ, ఇది వెరీ ఇంపార్టెంట్, సువర్ణరేఖ, తర్వాత కోనార్, బార్కార్ అనేటువంటి నదులు ప్రవహిస్తాయి ఛోటా నాగపూర్ పీఠభూమి గుండా. ఇక్కడైతే చంబల్ లోయ అని పిలుస్తాను. సో చంబల్ లోయ అనేది మనకి ఇక్కడ బ్యాడ్ ల్యాండ్, కందర భూములను ఏర్పరుస్తుంది. ఇక్కడ దామోదర్ నది, దామోదర్ లోయ అంటున్నాము, దామోదర్ లోయ, దామోదర్ లోయ అనేటటువంటిది మనకు ఈ యొక్క ఛోటా నాగపూర్ పీఠభూమిని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీనికి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాన్నేమో హజీరాబాగ్ పీఠభూమి అని, దక్షిణంగా ఉన్నటువంటి భూభాగాన్నేమో రాంచీ పీఠభూమి అని పిలుస్తారు. దక్షిణంగా ఉన్నటువంటి దాన్ని రాంచీ పీఠభూమి అంటారు. ఈ పీఠభూమిలో మనకు ప్రధానంగా పలమావు అనేటువంటి ప్రముఖమైనటువంటి నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంది. ఇక షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి, షిల్లాంగ్ అండ్ మేఘాలయ పీఠభూమి. మన ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి చెప్పినప్పుడు ఈ యొక్క మాల్డా గ్యాప్ ఏమంటున్నాము, మాల్డా గ్యాప్ ఆర్ రాజ్మహల్ గారో గ్యాప్ అని పిలుస్తారు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి గురించి మనం చెప్పుకునేటప్పుడు మాల్డా గ్యాప్ ఆర్ రాజ్మహల్ గారో గ్యాప్ అని పిలుస్తారు. అంటే ప్రధానమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ విధంగా ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం. మనకు ఈ త్రిభుజాకారంలో ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి అని. ఇక్కడ కొంచెం మళ్ళీ ఇట్లా విడిదీసి ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే ఇది ఈశాన్య ప్రాంతము, ఇది ఈశాన్య భూభాగం అవుతుంది. మనకు తూర్పున ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు వైపు ఉన్నటువంటి అస్సాము, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అది. సో దీన్ని మనం మాల్డా గ్యాప్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఈ యొక్క అంటే ప్రధాన భూభాగం, ప్రధాన ద్వీపకల్ప భూభాగం నుంచి షిల్లాంగ్ మేఘాలయ భూభాగాన్ని విడదీసినటువంటి దీనినే మనము మాల్డా గ్యాప్ లేదా రాజ్మహల్ గారో గ్యాప్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి మైదాన ప్రాంతము,
పశ్చిమ బెంగాల్కి చెప్పినట్టు మైదాన ప్రాంతం, దాన్ని మనం మాల్డా గ్యాప్ ఆర్ రాజ్మహల్ గారో గ్యాప్ అని అంటాం. సో మనకు ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క షిల్లాంగ్ లేదా మేఘాలయ పీఠభూమి అనేటటువంటిది. ఈ షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి అంటే మేఘాలయ. సో ఈ పీఠభూమిలో మనకు ప్రధానంగా కొన్ని కొండలు ఉన్నాయి. గారో కొండలు అని, కాశీ కొండలు అని, జయంతియా కొండలు అనేటటువంటివి ప్రధానమైనటువంటివి కొండలతో నింపబడి ఉంది ఈ యొక్క షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి. ఈ గారో కొండల్లో ఉన్నటువంటిదే మనం రాజ్మహల్ గారో గ్యాప్ అంటున్నాం కదా. రాజ్మహల్ కొండలు యువతల వైపు ఉంటాయి, గారో కొండలు యువతల వైపున ఉంటాయి. సో గారో కొండలో మనకు ఎత్తైన శిఖరం ఏదంటే కన్నా మనకు నో క్రిక్ శిఖరం అనేటటువంటిది ఎత్తైనటువంటి శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమికి సో ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాము, ప్రధానమైన 5 రకాల భూస్వరూపాల గురించి మనం చెప్పుకున్నాం. ఆరావళి పర్వతాల గురించి చెప్పుకున్నాం, వింధ్య పర్వతాల గురించి చెప్పుకున్నాం, మాల్వా పీఠభూమి గురించి చెప్పుకున్నాం, చోటా నాగపూర్ పీఠభూమి గురించి చెప్పుకున్నాం, షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమిని గురించి 5 ప్రధానమైనటువంటి భూస్వరూపాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ఇతర భూస్వరూపాలు ఉన్నాయి. ఇవి 5 ప్రధానమైన భూస్వరూపాలు. మిగిలిన వాటిని గురించి కూడా మనం తెలుసు. సో ఈ యొక్క కేంద్ర ఉన్నత భూభాగం నర్మదా నదికి పైభాగాన ఈ విధంగా నర్మదా నది ఉందంటే కన్నా నర్మదా నదికి పైభాగాన ఉన్నదాన్ని కేంద్ర ఉన్నత భూభాగము అని, కేంద్ర ఉన్నత భూభాగము, కిందున్న దాన్ని దక్కన్ పీఠభూమి అని చెప్పుకున్నాం. కిందున్న దాన్ని దక్కన్ పీఠభూమి. నర్మదా నది మనకు 2 అసమాన భాగాలుగా విభజిస్తుందని ఇందులో మనము కేంద్ర ఉన్నత భూభాగంలో మనము ప్రజెంట్గా మనం చెప్పుకున్నటువంటి ఏంటంటే కన్నా 5 ప్రధానమైనటువంటివి. నెంబర్ 1 ఆరావళి పర్వతాలు, నెంబర్ 2 వింధ్య పర్వతాలు, మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి మరియు షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి అని చెప్పుకున్నాం. మరికొన్ని భూస్వరూపాలు మనం చూసినప్పుడు కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి అంటారు. కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి, కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి ఇవన్నీ కూడా ఈ కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటివి భూస్వరూపాలే. ఈ కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి అనేటటువంటిది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమి ఉంది కదా. ఈ షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమికి తూర్పు వైపున అంటే మేఘాలయకి పక్కన తూర్పున ఏముంటుంది మనకు అస్సాం ఉంటుంది. ఒకసారి మ్యాప్లో చూడండి. సో అస్సాం ప్రాంతంలో విస్తరించి ఉంటుంది ఈ కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి అనేటువంటి అస్సాం రాష్ట్రం అస్సాం ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ మన అస్సాం కొండలైనటువంటి మికిరా కొండలు అనేటటువంటివి ఉంటాయి. ఈ యొక్క పీఠభూమి ప్రాంతంలోనే అస్సాంలో మికిరా కొండలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత రెండవది రాజ్మహల్ కొండలు. ఈ రాజ్మహల్ కొండలు అనేటటువంటివి కూడా కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటి భూస్వరూపమే. రాజ్మహల్ కొండలు ఎక్కడ ఉంటాయి అని అంటే కన్నా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చోటా నాగపూర్. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే వీటిని ఆ ప్రధానమైన 5 భూస్వరూపాలకు అటాచ్డ్గా ఉండేవన్నటివి. కర్బీ ఆర్ ఆంగ్లాంగ్ పీఠభూమి ఎక్కడ ఉంటుంది, షిల్లాంగ్ ఆర్ మేఘాలయ పీఠభూమికి తూర్పు వైపున అస్సాంలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉండే కొండలను మికిరా కొండలు అని అంటారు. మరి రాజ్మహల్ కొండలు ఎక్కడ విస్తరించి ఉంటాయి, రాజ్మహల్ కొండలు అనేది చోటా నాగపూర్ పీఠభూమికి ఈశాన్య ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటివే రాజ్మహల్ కొండలు. తర్వాత మార్వార్ పీఠభూమి. మార్వార్ పీఠభూమి ఎక్కడ ఉంటుంది, మార్వార్ పీఠభూమి అనేటువంటిది రాజస్థాన్ భూభాగంలో ఆరావళి పర్వతాలకు తూర్పు వైపున విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం మార్వార్ పీఠభూమి అని పిలుస్తారు. రాజస్థాన్ భూభాగంలో ఆరావళి పర్వతాలకు తూర్పు వైపున ఉన్నటువంటి భూభాగాన్ని మనం మార్వార్ పీఠభూమి అని పిలుస్తాం. తర్వాత బుందేల్ఖండ్ పీఠభూమి. బుందేల్ఖండ్ పీఠభూమి మనకి ఎక్కడ ఉంది, ఇంతకు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క మాల్వా పీఠభూమికి తూర్పు వైపున ఉన్నటువంటి దాన్ని మనము బుందేల్ఖండ్ పీఠభూమి అని అంటాం. మాల్వా పీఠభూమికి తూర్పు వైపున విస్తరించి ఉన్నటువంటి భూభాగాన్ని బుందేల్ఖండ్ పీఠభూమి అని అంటారు. ఈ బుందేల్ఖండ్ పీఠభూమికి
ఉత్తరం వైపున గ్వాలియర్ పీఠభూమి ఉంటుంది. సో ఇది మనకు కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటి భూస్వరూపాలు. సో ఫస్ట్ మనం 5 భూస్వరూపాలు ఏమేమి చెప్పుకున్నాము. ఫస్ట్ పర్వతాలను మనం తీసుకున్నప్పుడు పర్వతాలు ఏంటంటివి, ఆరావళి పర్వతాలు అండ్ వింధ్య పర్వతాలు. పీఠభూములలో ఏమేమి చెప్పుకున్నాము, మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి, షిల్లాంగర్ మేఘాలయ పీఠభూమి. ఈ 5 భూస్వరూపాలు చెప్పుకున్న తర్వాత మిగిలిన మరికొన్ని భూస్వరూపాలు చెప్పుకున్న కర్బియర్ ఆంగ్లాంగ్ పీఠభూమి ఎక్కడుంది, షిల్లాంగ్ పీఠభూమికి తూర్పు వైపున. రాజ్మహల్ కొండలు ఎక్కడున్నాయి, ఛోటా నాగపూర్ పీఠభూమికి ఈశాన్య సరిహద్దుగా ఉన్నాయి. మార్వార్ పీఠభూమి ఎక్కడ విస్తరించి ఉంది, ఆరావళి పర్వతాలకు తూర్పు వైపున. బుందేల్ఖండ్ పీఠభూమి ఎక్కడ విస్తరించి ఉంది, వింధ్య పర్వతాలకు తూర్పు వైపున విస్తరించి ఉంది. సో కేంద్ర ఉన్నత భూభాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూస్వరూపాల గురించి మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క నర్మదా నదికి దక్షిణం వైపున విస్తరించి ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిని గురించి మనము నెక్స్ట్ క్లాసులో తెలుసుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.